అందరికీ తెలిసిందే, నేటి యువతే రేపటి భారతదేశాన్ని కాపాడే పౌరులు. ఈ యువతను గనక సరైన మార్గంలో మనం పెట్టకపోతే భారతదేశం సరైన మార్గంలో ఉండలేదు. మనం ఎన్ని టెక్నాలజీలు మనం మాట్లాడినప్పటికీ డబ్బు శాశ్వతం కాదు. మనీ ఈజ్ ఓన్లీ ఎ మీన్స్, దట్ ఈస్ నాట్ ఎన్ ఎండ్. కానీ ఆరోగ్యకరంగా ఉంటే, ప్రొడక్టివిటీ పెరిగితే ఏదైనా సాధించవచ్చు. ఈ రోజు అందుబాటులో ఉన్న టెక్నాలజీతో గనక యువతను గనక సరైన మార్గంలో తీసుకొస్తే భారతదేశానికి, రాష్ట్రానికి, జిల్లాకి, నియోజకవర్గానికి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. ఇది ఒక పోలీస్ కమిషనర్ గారో, ఒక ఎమ్మెల్యే గారో, లేదా ఒక గవర్నమెంట్ తలుచుకుంటే అయ్యే కార్యక్రమం కాదు. ప్రతి పౌరుడు కూడా, తల్లిదండ్రులు అండ్ జనరల్ గా ఉండే ప్రతి ఒక్క సిటిజన్ కూడా దీని మీద ఒక కన్నేసి ఎక్కడైనా కనుక అనుమానంగా ఉంటే ఇమ్మీడియట్ గా, పర్టికులర్ గా సుజనా ఫౌండేషన్ వాళ్ళు 24/7 కార్యక్రమాలు పెట్టారు. సుజనా ఫౌండేషన్ ద్వారా గానీ, డైరెక్ట్ గా గానీ పోలీస్ స్టేషన్ లో కనుక చెప్తే డెఫినెట్ గా యాక్షన్ తీసుకొని, నేను ఇప్పుడే కమిషనర్ గారితో చెప్తా ఉన్నాను, వాళ్ళు ఒకవేళ దానికి ఆల్రెడీ అలవాటు పడి ఉంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఐడెంటిఫై చేసినాక వాళ్ళ మంచి మార్గంలో పెడతానికి రీహాబిలిటేషన్ ఏం చేయాలి, దానికి కూడా ఒక స్కీమ్ ఏదైనా వర్కౌట్ చేస్తే నా వంతు, నా సహకారం ఎప్పుడు ఉంటుందని కూడా మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇప్పుడు యూరిన్ టెస్టింగ్ కిట్స్ గురించి కూడా అడిగారు. సుజనా ఫౌండేషన్ వాళ్ళు అగ్రీ అయ్యారట, అది కూడా సంతోషం. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తూ, ప్రజలందరూ కూడా కలిసి, ఒక ఎంపీఓ, ఎమ్మెల్యేనో, లేకపోతే ఒక జిల్లా ప్రెసిడెంటో వాళ్ళ వల్ల ఏది కాదు, మన అందరం కూడా కలిసి పేరెంట్స్ లో కూడా ఇంకొకసారి అవగాహన తీసుకొచ్చి డ్రగ్స్ వల్ల జరిగే నష్టం ఏంటనే తెలియపరిచి, ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ఏ క్యూర్ అని, వీటి జోలికి ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఇప్పుడు కమిషనర్ గారు ఎమ్మడబడతా ఉన్నారు, ఆల్రెడీ అందులో పడిన వాళ్ళని. కానీ పడకుండా ఉండటానికి దీని నుంచి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి భయం పెట్టాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది, సిగరెట్ ప్యాకెట్ మీద సిగరెట్ తాగ్గా వాళ్ళ లంగ్స్ అన్ని పాడైపోతాయని బొమ్మలేసి 75% ఫోటో దాకా వేస్తా ఉన్నాం. కానీ దానివల్ల కొంత తేడా వచ్చింది, కానీ ఇంకా పూర్తిగా లేదు. ఇది కూడా మనం చెప్పగా కొంత తేడా ఉండొచ్చు, కానీ రిగరస్ పనిష్మెంట్ గనక మనం చెప్పకపోతే తర్వాత వాళ్ళు పై చదువులకు వెళ్ళాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ రావాలన్నా, పాస్పోర్ట్ రావాలన్నా వీటన్నిటికీ కూడా ఇబ్బంది ఉంటుంది అని చెప్పి కొంచెం వైడ్ పబ్లిసిటీ చేస్తే తల్లిదండ్రులు కూడా భయపడతారు. ఇప్పుడు ఏదో ఆటకతనంగా వదిలేయటం కాదు చిన్నప్పుడు అని చెప్పి 10th క్లాస్ తర్వాత అంటున్నారు. నేను కూడా 7th క్లాస్ నుండే మనం జాగ్రత్త పడితే బెటర్ అండి. ఎందుకంటే వాళ్ళు కొంతమంది చదువులో బాగా ఉండి కూడా వీటికి అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు. ఐఐటీస్ లో చదువుకున్న వాళ్ళకి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి పోలీసు వారి సహకారం డెఫినెట్ గా కావాలి. చాలా సంతోషం, ఇనిషియేటివ్ తీసుకున్నందుకు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ, ప్రజలందరూ కూడా అవేర్నెస్ ఉండి, అప్రమత్తంగా ఉండి దీని మీద చేస్తే డెఫినెట్ గా మా నియోజకవర్గమే కాదు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా సుజనా ఫౌండేషన్ వాళ్ళతో మాట్లాడి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా చేద్దామని చెప్పి నా ఉద్దేశం అండి. పోలీస్ కమిషనర్ గారు కూడా సహకరించి చేపించుకుంటే డెఫినెట్ గా మా నియోజకవర్గం నుంచి ఉన్న వాళ్ళందరూ, జగ్గేపేట ఉదయభాను గారు కానీ, ఇక్కడ కూడా మా ఉమ్మడి చంటి కానీ, శ్రీరామ్ కానీ, వీళ్ళందరూ కూడా సహకరిస్తారు బాగా. అందరినీ వాడుకోండి. మా సుజనా మిత్రులు ఉన్నారు, అన్ని 3 పార్టీల వాళ్ళు ఉన్నారు. ఈవెన్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని కూడా వాడుకోవచ్చు ఈ పనికి. మీరు వాళ్ళని కూడా కోఆప్ట్ చేసుకుంటే మంచిది, మంచి పనికి. ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ కావాలంటే ఫైట్ చేసుకుందాం. అది సో ఆ విషయం తెలియపరుస్తూ మీడియా వారికి కూడా మరొక్కసారి మీకు ధన్యవాదాలు చెబుతూ, దీన్ని కొంచెం ఎక్కువ వైడ్ పబ్లిసిటీ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.